సార్ సీనియర్ ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమైన మనమడు అని చెప్పేసి ఎవరు అన్నారు అని చెప్పేసి అంటున్నారు. అయ్యుండరు అంటారా సార్ ఇష్టమైన మనమడు? ఎవరన్నారు? వైవిఎస్ చౌదరి అంటారు. చెప్పుకుంటా ఎవరు అన్నారంటే నాకు తెలియదు కదా. వైవిఎస్ చౌదరి అన్నాడా? వైవిఎస్ చౌదరి బాగా ప్రేమించే ఫ్యామిలీ ఎన్టీ రామారావు గారు. ఒక విధంగా చెప్పాలంటే అది అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తర్వాత తన జీవితాన్ని వాళ్ళకి అంకితం చేశాడని చెప్పాలి. బాలకృష్ణ ఆ సినిమా ఆడలేదు, కానీ ఆడకపోవడం అయితే దురదృష్టం వల్ల ఆడలేదు. బట్ అదర్వైజ్ అతను ఈజ్ ఎ రియల్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ ఫ్యామిలీ. వైవిఎస్ చౌదరి నాకు బాగా కావాల్సినడే. బట్ మంచి వ్యక్తి కూడా. సినిమాలు యాక్చువల్గా ఎక్స్పెన్సివ్గా నిజాయితీగా తీసిన డైరెక్టర్ అతను. ఇలియానా ఇంటర్వ్యూ చేశాడు కదా, అన్ని సినిమాలు కూడా బాగా ఖర్చు పెడతానంటే ఖర్చు పెట్టే తీసాడు. అది నష్టపోతున్నానా నేను నష్టపోతున్నానా అనేది పాపం చూసుకోలేదు, కానీ బొమ్మరిల్లు అనే ప్రొడక్షన్ పేరు పెట్టి ఎక్స్పెన్సివ్గా తీసిన డైరెక్టర్ టర్న్ ప్రొడ్యూసర్. డైరెక్టర్ కమ్మంటున్నారు కానీ ఒక డైరెక్టర్ అతను ముందు తన ప్రొడ్యూసర్ అయ్యి చేసిన సినిమాలు లాహిరిలో కానీ నేను ఎప్పుడన్నా కనపడితే నువ్వు మళ్ళా చేయాలి, ఏదో అప్పులో వాళ్ళు ఎవరో అట్టా ఉంటారు, నువ్వు సినిమా తీసినా పట్టుకుంటావని. అది ఏదో కింద పడవచ్చు, ఒక సినిమా హిట్ అయితే మళ్ళీ మామూలు అయిపోవచ్చు. అంచేత యూ మస్ట్ మేక్ ఫిలిమ్స్ చౌదరి అంటూ ఉంటాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వేరే వాళ్ళకి డైరెక్ట్ చేశారు, ఇతను తనంతటి తనే తీసుకుని చేతులు కాల్చుకున్నాడు కొన్ని సినిమాలు. బట్ అవి కూడా చాలా బాగా ఖర్చు పెట్టి తీశాడు. అప్పటికి ఎంత ఖర్చు పెట్టట్లేదు ఎవరు. ఇంత ఎక్స్పెన్సివ్గా తీని టైంలో ఒక ఎక్స్పెన్సివ్ డైరెక్టర్ చెప్పకపోతే ఎలాగ అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు తీసాడు, ఇప్పుడున్న కొరనా కొడుకులకి ఎప్పుడు తీసాడు, ఈడెప్పుడు తీసాడు, ఆడెప్పుడు. ఇప్పుడు నీకోసం ఇప్పుడు వెంటనే సినిమా తీసేయాలా, బచ్చగాడు 100 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్తున్నామని. షడప్ వీళ్ళందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఇప్పుడున్న కుర్రవాళ్ళకి సగం తెలియదు, సినిమా ఫీల్డ్ గురించి తెలియదు. ఇప్పుడు ఎన్టీఆర్ రామారావు గురించి అడుగు, ఆయన గురించి తెలియదు. ఇంక ఎన్టీ రామారావు బాలయ్య వాళ్ళ ఫాదరా అంటారు అనమాట. అలా హిస్టరీ తెలియాలి, తెలుసుకోవాలని రూల్ లేదు. నిజంగా సినిమా ఫీల్డ్లో ఉండి నువ్వు ఏం జరుగుతుందో తెలియాలని కామెంట్ చేసేవాడు అయితే అన్నీ తెలియాలి. వాళ్ళ అబ్బాయిలకి అమ్మాయిలకి కూడాను. అబ్బాయిలకి ఏం తెలియదు, నాన్ సెన్స్ ఫిలోస్. అదేందా. సో ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన మనవడు ఇతను ఒక్కడే కాదు అనేది అతను ఎందుకన్నాడో నాకు తెలియదు, కానీ ఇష్టమే. ఎందుకంటే చిన్నపిల్ల అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో. చిన్నప్పుడే రామారావు గారు ఫేస్ తోటి చక్కగా ఉంటూ ఉన్న వ్యక్తి హరికృష్ణ ఆయన వాళ్ళ కొడుకు కదా. ఇష్టం లేకుండా ఉండదని నేను మట్టుకు అనుకోను. అంటే ఆయన ఇష్టం లేదని అన్నాం అనుకో, అతను మనిషి కాదు. చిన్నపిల్లలు అంటే ఇష్టం లేదు, కొడుకు అంటే ఎందుకు ఇష్టం ఉండదు. ఒక్కొక్క ఫ్యాక్ట్ ఏంటంటే ఎన్టీ రామారావు గారికి ఎవరన్నా ఇష్టం ఉండదు ఆ ఇంట్లో. అందుకని ఆయన చచ్చిపోయే ముందు ఎవరు కాఫీ కూడా ఇవ్వలేదు. అందరినీ ఒకలాగా ఎందుకు చూశాడు, పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు తారక్ ఒక అబ్బాయి చచ్చిపోయాడు కదా, తారక జానకిరామ్. మొన్న ఒక ఆయన పోయాడు కదా గడ్డంతో ఉంటాడు, ఎవరు అబ్బాయి? జానకిరామ్ కాదు, విశ్వేశ్వరరావు గారు మనవడు. అతని పేరే తారక రామారావు. తారక్ ఈ తర్వాత ఇతను పెట్టుకున్నాడు మన బొడ్డ ఎన్టీఆర్. అతని పేరే మెయిన్ తారక్. చచ్చిపోయాడు కదా అతను అర్ధంతరంగాను. వాళ్ళ ఫాదరు నాకు కావాల్సి ఉంటే మోహన్ కృష్ణ అని కెమెరామెన్, ఆయన రామారావు గారు అబ్బాయి. ఆ తారక్ ఇంట్రడ్యూక్షన్ చేసినప్పుడే నేను షూటింగ్ కూడా వెళ్ళాను. ఇంకా నా కెమెరామెన్ సరోజ్ పాడి క్లాస్మేట్ అతను మోహన్ కృష్ణ. మంచోడు, కొంచెం పద్ధతైన వ్యక్తి అతను కొంచెం వాళ్ళ క్యాస్ట్లో వాళ్ళే చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇతను వెళ్ళి రెడ్డి అమ్మాయిని పెళ్ళి అయిపోయిన అమ్మాయిని చేసుకున్నాడు కదా, ఒక అమ్మాయిని చేసుకున్నాడు పెళ్ళి అతను. సో దాని గురించి వాళ్ళు చాలా కన్జర్వేటివ్గా ఉంటారు. అవి పర్సనల్గా వెళ్ళకపోతే అప్పుడు మాట అన్నాడు. ఎందుకంటే అంతకుముందు ఏం చెప్పానంటే మోహన్ కృష్ణ గురించి, మాది పెద్ద ఫ్యామిలీ కదా మా నాన్నగారిది, ఎక్కడెక్కడ ఎవరెవరో ఉంటారో అందరినీ ఒక కాటికి తీసుకురావాలంటే ఎవరి వల్ల కాదు అన్నట్టుగా చెప్పాడు ఆ షూటింగ్లో. అంతే కదా మరి. 11 మంది సంతానం, అందరూ పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి ఇచ్చిన వాళ్ళే. సో వాళ్ళకి పిల్లలు పుట్టు అంటే ఇట్స్ బిగ్ ఫ్యామిలీ. ఆ విధంగా రామారావు గారు మెడ్రాస్లో ఉండేవారు. ఓకే, హరికృష్ణకి అమ్మవారు వచ్చింది. అమ్మవారు తెలుసా, పొంగు చూపుతుంది అంటారు కదా. అతను దూరం పెట్టాడు. ఎందుకంటే అతను రేపొద్దున అతను అంటుకుంటే రేపు యాక్ట్ చేయలేడు కదా. అంటే అది ప్రేమ లేదని కాదు, అక్కడ భయం. బికాజ్ ద ప్రొఫెషన్ వాట్ ఎన్టీ రామారావు గారు వాజ్ డూయింగ్ వాజ్ ఫిలిం యాక్టింగ్. ఎవ్రీ డేట్ కౌంట్స్. ఆయన పెద్ద మాస్ హీరో. నేను విన్నది కొంత, నాకు బాలకృష్ణ కొన్ని చెప్పేవాడు. నేను అతను ఒక సినిమా చేశాం కాబట్టి, జన్మీ జన్మభూమి అనే సినిమా, అసిస్టెంట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు తీసిన సినిమా. అప్పుడు చాలా పర్సనల్ విషయాలు కొన్ని సరదా చెప్తూ ఉండేవాడు. రామారావు గారు కొంచెం వినాలని ఇంత చెవులు పెద్ద చేసుకుంటాం. ఎందుకంటే మేము అందరూ ఆయన ఫ్యాన్స్. రామారావు గారి ఫ్యాన్స్, నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్, కృష్ణ, శోభన్ బాబు, ఇంకెవరున్నారు మాకు హిందీ సినిమాలు.
సో అందులో తెలుగులో మరి దేవుడిలా యాక్ట్ చేసి ఒక పెద్ద హీరో, సోషల్ ఫిల్మ్స్లో చేసి సరదాగా ఉండే హీరో ఎవరు? రామారావు గారు. సో అనుకోకుండా అతను పరిచయం చేసింది బాలకృష్ణ నాకు. అండ్ ఆల్సో ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ సినిమా ప్రివ్యూకి వచ్చినప్పుడే పరిచయం చేశాడు, జనని జన్మభూమి. సో ఆయనకి జూనియర్ ఎన్టీఆర్ అంటే పర్టికులర్గా నాకు ఇది కాదు అని ఎవడంటాడు? అండవు. ఇప్పుడు ఏదో డిఫరెన్సెస్ గురించి చౌదరి అని ఉంటాడు. ఎందుకంటే అక్కడ చాలా కొంటిగా అడుగుతున్నారు ప్రశ్నలు. నేను కొంచెం చూశాను ప్రెస్ మీట్. ఏదో సినిమా చేస్తాడు లాంగ్ టైం. నేను ఇంతకుముందు 10 సార్లు చెప్తున్నాను నువ్వు చెయ్యాలి, బికాజ్ అతను జెన్యున్గా డబ్బులు ఖర్చు పెట్టి తీసే ప్రొడ్యూసర్ అతను. ఇప్పుడు చాలామంది వచ్చేసారు. ఇతను తీసే టైంకి లాహిరి అయిన సినిమా తీశాడు. ఎంత చక్కగా ఉంటుందో సినిమా, అది బాగుంటుందా? సో అలాగే చాలా సినిమాలు తీశాడు అతను. సీతయ్య, మాట వెండ ఇవి ఉన్నాయి కదా సినిమాలు, హరిశ్చంద్ర ప్రసాద్, ఇవి చాలా ఉన్నాయి. నాకు తెలియదు, అన్నీ చూడలేదు. ఇది లాహిరిలో చూసి ఐ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. అందులో ఒక చిన్న హీరో క్యారెక్టర్ అన్న అబ్బాయి ఓంకార్ ఎవరు ఉంటుంది పేరు, అతను నా దగ్గరికి వచ్చేవాడు. యాక్చువల్గా పెద్ద బాగుడు అతను, కానీ ఇతనికి సరిగ్గా సరిపోయాడు ఆ సినిమాలో. అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా చక్కగా తీసిన సినిమా అది. అంచేత అతను గుంజుకొచ్చారు. ఎందుకు మాట్లాడుకోవాలంటే జెన్యున్గా ఖర్చు పెట్టి తీసిన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి. అప్పుడు తర్వాత రామారావు గారు బాలకృష్ణతో ఏ సినిమాలు తీసి మగాడు, ఒక్క మగాడ, ఈ కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడం వలన కొంచెం ఈ ఫైనాన్షియల్కి దాకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చి ఉంటుంది, ఏదో సంథింగ్ ఏదో వచ్చి ఉంటుంది. బట్ అయినా కూడా ఎక్కడ కనపడినా కూడా అంటూ ఉంటాను నువ్వు మళ్ళీ సినిమా తీస్తే బాగుంటుందని. సో ఇలియానా అని అతను ఇంట్రడ్యూస్ చేశాడు దేవదాస్ అనే సినిమాలో. సో ఇతను ఎందుకు అన్నాడు అనేది వాళ్ళు అడిగే ప్రశ్నలు చెప్పాను కదా. మన జర్నలిస్ట్ కొంతమంది వేస్ట్ ఫెలోస్ ఉన్నారు, ఏదో అడుగుతామని చెప్పేసి వాళ్ళు ఈ వీడియో కవర్ చేస్తున్నాయి. చెయ్యొద్దు అటువంటి చెత్త ప్రశ్నలు వేసి బయటకి ఇంటేమని కూడా చెప్పాను నేను. ఇతను కూడా అలాంటి ప్రశ్నలు వేశారు. అప్పుడు హీరోయిన్ ఇంకా జానకిరామ కొడుకుని ఇంకా చెప్పలేదు బయటకి. ఇతను స్లోగా చెప్తున్నాడు అనమాట, ఎవరితో చేస్తున్నామంటే నువ్వు చేస్తున్నావు బాలకృష్ణ తెలుసా, ఏదో విధంగా అతను జరగొట్టేయాలి. అటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. నేనైతే వేరేగా ఉండేది కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అతను రామారావు గారికి ఇష్టమైన ఇతను ఒకటే కాదంటా గల కారణాలు వేరే ఉండొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ డేట్లు అడిగితే ఇవ్వకపోవచ్చు, బికాజ్ బాలకృష్ణ తరపు వ్యక్తి అతను. బాలకృష్ణ తరపు వ్యక్తి ఇండైరెక్ట్గా నొక్కేస్తాడు జూనియర్ ఎన్టీఆర్. అదంతే మీకు బాలకృష్ణ లాగా చూపిస్తాను నిన్ను, అంత పెద్ద హీరో అయిపోతాను అని కూడా తిరిగినోడే వినాయక్ బెల్లంకొండ సురేష్ సినిమాకి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా. అర్థమైంది మీకు. అప్పుడు అనుకోకుండా ఆది అని తీసాడు, హిట్ అయిపోయింది, ఇతను పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. బాలకృష్ణ మించిపోయాడు కదా మరి. ఇప్పుడు ఇతను రెమ్యూనరేషన్లో సగం కూడా ఉండదు బాలకృష్ణ ఇప్పుడు, మరి కైండ్ ఇన్ఫర్మేషన్. అండ్ బాలకృష్ణ కెన్ నెవర్ గో టు కెన్ నెవర్ రీచ్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్. ఇది యాక్చువల్గా మార్కెట్లో ఉన్న ఇది. ఇప్పుడు ఏంటంటే రామారావు గారికి ఇష్టమైన అతను ఒకటే కాదు అని చెప్పే ఉద్దేశంలో చెప్పుంటాడు తప్పితే నిజంగా రామారావు గారికి ఈ జూనియర్ ఎన్టీఆర్ అంటే హరికృష్ణ కొడుకు నాకు ఇష్టం లేదని చెప్తాడా? ఎవరు చెప్తారు? అంత పెద్ద స్టేటస్లో ఉన్నవాళ్ళు. అది కరెక్ట్ కాదు. కానీ బట్ అతను ఆ సందర్భంలో ఆ ప్రెస్ మీట్లో అలా చెప్పాలి కాబట్టి చెప్పుంటాడు తప్పితే ఆర్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రానివాడు. ఒకసారి అతను చాలా షూట్ మనిషి, ఫాదర్న దగ్గర రానివాళ్ళదు, సజెషన్లు ఇవ్వద్దు, వెళ్ళనివాడట. వచ్చావా వెళ్ళావా అంతే. ఎందుకంటే వాళ్ళు మదర్ సరిగ్గా చూడలేదు ఇతను హరికృష్ణ. అంతే తప్పితే సజెషన్లు ఇచ్చాడుకో అనేవాడు. వెరీ షూట్ ఫీల్ అవుతాను ఎవరు జూనియర్ ఎన్టీఆర్. ఈ నోస్ హూమ్ టు ట్రీట్, ఎలా చేయాలని చెప్పేసి. ఒక బాలకృష్ణని బట్టుకు బయట పడ్డావు. అతనంటే కూడా ఇష్టం ఉండదు అతనికి. అతనన్నా చంద్రబాబు నాయుడు అన్న వాళ్ళ ఫ్యామిలీ అంటే అసలు జూనియర్ ఎన్టీఆర్కి ఇష్టం ఉండదు. ఇతను ఒక మనిషిగా చూడలేదు కాబట్టి. ఇప్పుడు కేవలం పొలిటికల్ మైలేజ్ గురించి అప్పుడప్పుడు నేను ఈ పార్టీలో ఉంటాను, ఎవరు చెప్పారు నేను మారిపోయాను ఆ టైప్లో అంటాడు తప్పితే అతను బట్ రాకుండా ఉంటే మంచిది పాలిటిక్స్కి. జూనియర్ ఎన్టీఆర్ యొక్క వే ఆఫ్ బిహేవియర్ ఈజ్ డిఫరెంట్. మంచోడు కాబట్టి ఫ్లాప్ అయిపోయినా కొరటాల శివకు సినిమా ఇచ్చాడు. ఎవరిస్తారు? ఇంకో సినిమా చేసిన తర్వాత చూద్దాంలే అంటారు. చిరంజీవితో పెద్ద మెగా ఫ్లాప్ ఇచ్చాడు మెగాస్టార్కి. మరి అటువంటి బట్టి సినిమా తీస్తాను ప్లాన్లో ఉన్నది అలాగే ఉంచాడు. అవసరమైతే ఒక సంవత్సరం లేట్ చేసి బాగా వర్కౌట్ చేసుకోమన్నాడు తప్పితే ఇవ్వకుండా లేడు. అంచేత అందులో మంచి ఉంది, చెడు ఉంది. చెడే ఉంది, వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదు అతనికి. ఫ్యామిలీ ఏముంది, వాళ్ళ ఫ్యామిలీకి చూడలేదు ఇతన్ని. ఇతను అసలు మనిషిగా చూడలేదు. అంచేత ఇతను ఏదో సందర్భంలో వైవిఎస్ చౌదరి అని ఉంటాడు తప్పితే కావాలని